సార్ మరి ఈ రోజుల్లో చాలా తక్కువ వయసులో యువతకి ఎయిర్ ఫాల్ అయిపోవడం కానీ వైట్ ఎయిర్ వచ్చడం కానీ దానికి కారణాలు ఏమైనా చెప్పగలరా? అది కూడా మన తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వెంట్రుకకి నల్లని రంగు దేవుడు సృష్టించాడు. కొంత వయసు వచ్చే వరకు నల్లని రంగు అది ఆ వెంట్రుకలో ఉంటుంది. మనం తినే ఆహారంలో బలమైన ఆహారం లేనప్పుడు ఆ నల్లని రంగు ప్లేస్లోని గాలి చేరిపోతుంది. ఆ గాలి చేరిపోవడం వలన తెల్లగా వచ్చేస్తుంది. ఒకటి కారణం అది, నెంబర్ 1. నెంబర్ 2, తలకు స్నానం చేసేటప్పుడు తల తుడుచుకుంటారు, అంటే వెంట్రుకలు తుడుచుకుంటారు, కానీ తలకేనో ఆ ఎముకకి మధ్యలో ఒక పొర ఉంటుంది. ఆ పొరని తొడాలా, ఆరబెట్టాలా. ఆ తడి ఉన్నంత వరకు అక్కడ బూజి చేరుతుంది. ఆ బూజి ఏం చేస్తుందంటే వెంట్రుకల తల కొనల్ని కొరికేస్తుంది. కొరికేది బలహీన పడిపోతుంది. ఆ బలహీన పడిపోయినప్పుడు కామన్గా 10% 15% హెయిర్ ఫాల్ అందరికీ ఉంటుంది. కానీ తడి చెమ్మ చేరినప్పుడు ఆ పొర నానిపోయి ఆ వెంట్రుకల తలగా పునాదులను కదిలించినప్పుడు ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అదొక కారణం. ఆహారంలో బలం తక్కువగా ఉన్న హెయిర్ ఫాల్ ఉంటుంది. సో దీనికి తగినట్టుగా ఇందాక చెప్పినట్టుగా మామూలుగా సప్లిమెంట్స్ ఎలాగ టానిక్లు, మాత్రలు అవి ఇవి వాడతారు. కానీ అదంతా గోడకి వేసిన సున్నం పెయింటింగ్స్ లాంటివి. కానీ ఆహారంలోనూ కూడా విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటాయి. అవి ఈ వెంట్రుకలకి, పునాదులకి బలం చేకూరుస్తుంది. పునాది గట్టిగా ఉంటే ఇల్లు కూలదు. పునాది లూజుగా ఉంటే ఏమాత్రం ఇది వచ్చినా రాలిపోవడానికి ఇది ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడకుంటే చాలా లాంగ్ టైం ఉంటుంది అనేది దానికి ఉంటే ఆహారాల పద్ధతులు చెప్పాలి. ఇందాక చెప్పినట్టుగానే ఆహారంలోని మెయిన్గాను పిండి పదార్థం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మెదడు పని చేయాలంటే రోజుకి ఒక కప్పు, అంటే 150 గ్రాములు రైస్ ఉండాలి. దాని తోడుగా ఆకుకూరల్లోని విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే చుట్టుపక్కల బలాన్ని చేకూరుస్తాయి. దానికి తగినట్టుగా ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు ఎలాగా కావాలో అలాగే మాంసకృతులు కూడా ఉండాలి. అది పప్పుల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ మాంసకృతులు తింటారు, వెజిటేరియన్స్ తినరు కదా అనే అనుమానం ఉంటుంది. కానీ ఈ మాంసకృతులు సమృద్ధిగాను పప్పుల్లో కూడా ఉంటుంది. ఈ పప్పులను ఆకుకూరలు కలిపి తింటే మనకు కావలసిన పోషక పదార్థాలు ఉంటాయి. దానికి తోడు ఆయిలింగ్, గ్రీస్ లాంటిది కూడా ఉండాలి. అది కొవ్వు పదార్థం తలగా అది కూడా పప్పుల్లో కూడా ఉంటుంది. దానివల్ల ఏంటవుతుందంటే వెంట్రుకలని బలాన్ని చేకూరుస్తుంది, రాలిపోకుండా చేస్తుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ వెజిటేబుల్స్ తినడం వల్ల మన బాడీకి లాభం ఎక్కువ ఉంటుంది. నాన్ వెజ్ తినడం వల్ల చాలా తక్కువ ఉంటుంది. అది నాన్ వెజిటేరియన్ తినాలి అంటే వారంలో 5 రోజులు వెజ్ తినిన తర్వాత వీలు కావాలంటే 1 రోజు 2 రోజులు తింటే చాలు. రోజు తినవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది ఒక ఏరియా. ఇప్పుడు అదే వెస్ట్రన్ పీపుల్ అనుకోండి, వెస్ట్రన్ పీపుల్లో వాళ్ళు ఎక్కువగా మాంసకృతులు తింటారు. వాళ్ళ పని తలగా వ్యవహార శైలి అంతా వేరేగా ఉంటుంది. మనం భారతదేశానికి వస్తే నార్త్లో ఎక్కువగాను వీట్ తింటారు, సౌత్లో అంతా రైస్ తింటారు. సో సౌత్లో ఈ కర్ణాటక, కేరళ, చెన్నై, మన ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ పిండి పదార్థం ఎక్కువ తింటారు, అన్నం. అదే నార్త్లో అయితే వీట్ ఎక్కువగా తింటారు. సో దానికి తగినట్టుగా ఆహారపు అలవాట్లు, దానికి తగినట్టుగాను వాళ్ళు ఎక్కువగాను ఈ ఆకుకూరలు, పప్పులు అవి ఆ పప్పు దినుసులు ఎక్కువగా తింటారు. తినడం వల్ల మాంసకృతులు అవి చేకూరుతాయి. అయితే మనకి ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడం కోసం ఏదైనా ఒక మెడిసిన్ లాంటిది కానీ ఏదంతా తినే ఐటమ్స్ కానీ ఏమైనా మన దగ్గర ఉన్నాయా? అంటే ఉంటాయి. అది మల్టీ వైటమిన్స్ అంటారు. ఒకప్పుడు మామూలుగా మేము చదువుకున్నప్పుడు మామూలు విటమిన్స్ ఉండేవి, ఎంవిటీ అని లేదా కోబోటెక్స్ అని. అవి సాధారణంగా. ఇప్పుడేంటి హై పొటెన్సీ మల్టీ వైటమిన్స్ వచ్చాయి.
ఎందుకు ఇప్పుడు తినే ఆహారంలో మనం బలం తక్కువగా ఉంది కాబట్టి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉన్న విటమిన్స్ ఇవ్వాలి. హై పొటెన్సీ విటమిన్స్ అంటే కోబోడెక్స్, సెలీనియం, జింక్, మెయిన్గా జింక్ ఉన్న విటమిన్స్ తీసుకోవాలి. దానివల్ల పిల్లల్లో గ్రోత్ బాగుంటుంది, ఎంట్రుకలకి బలం ఉంటుంది, ఆహారపు అలవాట్లు కూడా ఆహారం కూడా తినాలని ఆకలి కూడా బాగా ఉంటుంది. సెలీనియము, జింకు, కోబాల్ట్. ఈ కోబాల్ట్ దేనికంటే రక్త కణాలను ఎప్పటికప్పుడు వేరంటేరు. మన మనిషిలోని ప్రతిరోజు కొంత కణాలు చనిపోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త కణాలు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ కొత్త కణాల కోసం కోబాల్ట్ మస్ట్గా ఉండాలి. దాని డెవలప్మెంట్ కోసం జింక్ మస్ట్గా ఉండాలి. ఈ రెండింటికి తోడు సెలీనియం ఉంటే సన్నటి భాగాలైన వెంట్రుకలు కానీ చర్మం కానీ నిగనిగలు అవుతుంది. అన్నిటికన్నా ఉత్తమమైనది, చాలా ఉపయోగపడేది నిమ్మకాయ. నిమ్మకాయలోనే అన్నీ ఉంటాయి. ఉప్పు ఉంటుంది, పంచదార ఉంటుంది, పులుపు ఉంటుంది, ఆ నిమ్మకాయ రసం ఉంటుంది, తాగొచ్చు, ఒంటికి రాసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో అది ఎవరు వాడకం చాలా తక్కువగానే, చాలా తక్కువ. ఈ అదర్ క్రీమ్స్ ఏవి వాడుతున్నారు. బట్ క్రీమ్స్ అనేది కొంతమందికి పడుతుంది, కొంతమంది పడదు. ఆ పడని వ్యక్తులకి ఎలర్జీ వస్తుంది. ఎలర్జీ రావడం వలన లేని కొత్త చర్మ వ్యాధులు వస్తాయి. దానికి తగినట్టు అన్నిటికన్నా మంచిది నిమ్మకాయ. చాలా ఇది ఒకటి. తర్వాత సమృద్ధంగా ద్రవ పదార్థాలు తాగాలి. మనిషి నిగనిగలాడాలి ఉండాలి అంటే ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఆహారంతో. ఏంటి? గంజి, నూకల జావ, సగ్గు జావ, బార్లీ నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు. అసలైన నీరు ఏంటంటే కొబ్బరి బొండం నీళ్ళు, కల్మషం లేని నీరు. నేను ఈ కొబ్బరి బొండం నీళ్ళతో ఒక ఏరియాలోని సెలైన్ బాటిల్స్ లేవు, ఓఆర్ఎస్ ప్యాకెట్ లేవు. వాంతులు, విరోచనాలు, పిల్లలు పెద్దలు అందరూ ఎలాడపడిపోతున్నారు. ఈ కొబ్బరి బొండం నీళ్ళు నరానికి ఎక్కించాను. అది 92, 94లో. అది ఈ మధ్యన జర్నల్లో ఇచ్చాడు పెద్ద ఆర్టికల్ కూడా. ప్రాణాన్ని నిలబట్టే నీరు కొబ్బరి బొండం నీళ్ళు అని. దాంట్లో రక్తంలో ఏంటేంటి ఉన్నాయో అన్నీ కొబ్బరి బొండం నీళ్ళలో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.